బీఆర్ఎస్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముందు నుంచి విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతూనే ఉన్నారు. గులాబీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ నేతలపై కవిత సీరియస్గానే కామెంట్స్ చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నాయకత్వం వ్యవహరించిన తీరును ఎండగడుతున్నారు. కవిత లేవనెత్తుతున్న అంశాలపై బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. నేరుగా కేటీఆర్ను టార్గెట్ చేస్తున్న కవిత కామెంట్స్ పార్టీలోనూ చర్చనీయాంశంగా మారి గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయంట. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఉగాదికి కొత్త పార్టీ పెడతానంటున్నారు. ఆ క్రమంలో కవిత వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్గా రాజకీయం మారుతోంది. పార్టీ సస్పెండ్ చేయడంతో తర్వాత కవిత ఎమ్మెల్సీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి గులాబీ పార్టీ పైన, నేతలపైన తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఆమె గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్నా పార్టీ అగ్రనేతలు ఎవరూ స్పందించలేదు. కేవలం కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ప్రస్తుత ఎమ్మెల్యేలు అది కూడా తమపై ఆరోపణలు చేస్తే కౌంటర్ ఇస్తున్నారు. కవిత ప్రధానంగా హరీష్ రావు, సంతోష్లతో పాటు కేటీఆర్ పైన, పార్టీ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నా మిగతా నేతలు సైలెంట్ గానే ఉంటున్నారు. కనీసం ఆమెను పరిగణలోకి తీసుకునవసరం లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ను ఉద్దేశించి కవిత తాజాగా మీడియా చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్కు క్యాడర్ గుర్తుకు వస్తోందని కవిత ఎద్దేవా చేశారు. గతంలో కేటీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, ప్రస్తుతం సర్పంచ్లను కూడా కలుస్తున్నారని కవిత విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ సైతం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కవిత వ్యాఖ్యలకు కౌంటర్గా కేటీఆర్ స్పందిస్తూ సర్పంచ్లను, నేతలను కలవడం కొత్తేమీ కాదు, తెలంగాణ భవన్కు వచ్చిన అందరినీ గతంలోనూ కలిసాం, ఇప్పుడు కలుస్తున్నామన్నారు. కవిత కావాలని ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడ్డారు. నిన్న మొన్న నవ్వొచ్చింది నాకు. కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు. 10 ఏళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి, జైళ్లలో వేసి, విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీశారని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగిన వాళ్లను గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అణచివేసిందని ఆరోపించారు. కానీ ఇప్పుడు మాత్రం సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కావాలని కేటీఆర్ అడగడం విచిత్రంగా ఉందన్నారు. జిల్లాల పునర్విభజన అనేది ఇప్పుడు జరగడం సాధ్యం కాదని, కానీ ఎప్పుడు పునర్విభజన జరిగినా సరే సికింద్రాబాద్ను జిల్లా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అదేవిధంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును ఏదైనా ఒక జిల్లాకు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ సైతం సమాధానం చెప్పారు. తామెప్పుడూ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించలేదని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. లేని ఫ్యూచర్ సిటీ తీసుకొచ్చి జంట నగరాల అస్తిత్వం దెబ్బతీస్తున్న రేవంత్ రెడ్డిని దానిపై నిలదీయాలని కేటీఆర్ సూచించారు. సికింద్రాబాద్లో స్థానికులు చేస్తున్న ఉద్యమానికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కవిత వ్యాఖ్యలు గులాబీ పార్టీకి నష్టం చేకూరుస్తాయనే ఆందోళనలతో కేటీఆర్ స్పందించారా అన్న చర్చ మొదలైంది. ఇప్పుడు పురపాలక ఎన్నికలను గులాబీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. నేతలు, క్యాడర్ సైతం పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇలాంటి తరుణంలో ప్రతి అంశాన్ని కవిత ప్రస్తావించడం, బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏం చేయలేదన్నట్లు చేస్తున్న వ్యాఖ్యలు తప్పిదాలను ఎత్తి చూపుతుండటంతో దానికి కేటీఆర్ కౌంటర్ ఇవ్వక తప్పడం లేదంటున్నారు. పార్టీలోనే కొంతమంది నేతలు మాత్రం ఆయన కవిత వ్యాఖ్యలపై స్పందించకుండా ఉండాలని సూచిస్తుండగా, కొందరు మాత్రం కౌంటర్ ఇస్తేనే మరోసారి విమర్శలు చేయడానికి ఆలోచిస్తారని పేర్కొంటున్నారు. మొత్తానికి తన చెల్లి విమర్శలపై కేటీఆర్ ఇప్పటికైనా కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.